యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. 47వ అధ్యాయం 48వ అధ్యాయము 17వ వాక్యం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశము చేదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖములో నుండి కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడి మేము నడవలసిన మార్గం ఏంటో మాకు తెలియపరచమని, ఎలాగును మీరు నడిపిస్తారో మా వ్యక్తిగత అంతరంగ జీవితాలను బలపరిచి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై బడిన అలసటపై బడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. పాడాలి. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన నిందలే నన్ను, అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై బడిన అలసటపై బడిన చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. శ్రమలోనైనా నన్ను విడువడు. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మీ పక్కనున్న వాళ్ళు కూడా వందనాలు తెలియపరుచుకొని సమాధానం కలిగి ఉండండి. ప్రభు సన్నిధి మీకు తోడై నడిపించునుగాక. చదవబడిన దేవుని వాక్యంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇది మన ధ్యానాంశముగా మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే మనలను నడిపించే దేవుడు. ఎవరంటే ఆయన మనలను నడిపించే దేవుడు. శ్రమలో నడిపిస్తాడు, ఆటంకాల్లో నడిపిస్తాడు. ఎదురీత కలిగినటువంటి కొన్ని పరిస్థితులు మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఎదురైనప్పుడు, కృంగిపోతున్నటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, మరి కొన్ని నిందలు, అపవాదికరమైనటువంటి అపవాది క్రియలను మనల్ని వెంబడిస్తున్నటువంటి కొన్ని పరిస్థితుల్లో కూడా జీవము కలిగిన దేవుడు ఏం చేస్తాడు మనల్ని అంటే ఆయన మనల్ని నడిపించేవాడు. అడుగులు తడబడుతూ ఉన్న, నడవలేక
నిలబడిపోతున్నటువంటి పరిస్థితులు ఆత్మీయ జీవితంలో ఎదురవుతూ ఉన్న కొన్ని పరిస్థితులు బట్టి దేవునిలో కొనసాగాలని ఆశ ఆకాంక్ష మనకున్న కొనసాగలేకుండా ఉండడానికి కొరకే కొన్ని అడ్డుబండలు మన జీవితంలో మనుషుల ద్వారానో శత్రువు ద్వారానో మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న కొన్ని బుద్ధిహీనమైనటువంటి పనులను బట్టో ఆత్మీయ యాత్రలో మన ముందుకు సాగలేనటువంటి అలాంటి పరిస్థితులు అడ్డుబండలు మనకు వచ్చిన మన యాత్రలో మన ముందుకు సాగిపోవడానికి మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే మనల్ని నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనల్ని నడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని నడిపించే దేవుడు మనకు అండగా ఉండే దేవుడు. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కని మాట అంటున్నాడు. చదువుదామా ఒకసారి? ఎవరైనా చదవండి, చదవగలిగిన వాళ్ళు ఓసారి చదువుదాం. దేవుని వాక్యంలో ఓసారి చదువుదాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే మనము నడవలసినటువంటి మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచినవాడు. ఎలాగు నడవాలో, ఎలాగు విశ్వాస యాత్రలో కొనసాగాలో, ఎలాగున ఆత్మీయ అంతరంగ జీవితాల్లో ఉన్న బలహీనతలను విడిచిపెట్టి, పరిస్థితులను విడిచిపెట్టి దేవుని యొక్క మార్గములో, దేవుని సన్నిధిలో మనం ఎలాగున కొనసాగాలో మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే మనను నడిపించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మనను నడిపించే దేవుడు, దేవుని వాక్యములో భక్తులు దేవుడు నడిపించిన మార్గంలో నడుస్తూ వచ్చాడు. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తే, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే నోవాహును గురించి అక్కడ రాయబడింది. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని రాయబడింది. నోవాహు ఎవరితో నడిచాడంట? మనుషులతో నడవలేదు. లోకమంతా ఒక పక్కన ఉన్న వ్యతిరేకకరమైనటువంటి పాపములో, పాప కట్లలో మునిగిపోయినటువంటి వారిగా లోకమున్న వారికి వేరై, వారికి ప్రత్యేకించబడి దేవుని సువార్తను దరిదాపుగా 120 సంవత్సరాలు ప్రకటన చేస్తూ ఓ ప్రత్యేకమైన రీతిలో దేవునితో నడిచిన వాడిగా భక్తుడు కనపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా హానోకు దేవునితో నడిచిన వాడుగా కనపడతారు. ఎవరితో నడిచాడంట? మనుషులతో నడవడం వేరు, మన బుద్ధిహీనమైన ఆలోచనలు నడవడం వేరు, జీవము కలిగిన దేవునితో నడవడం వేరు. హానోకు కొనిపోబడక మునుదు, ఎప్పుడంట? అతను చనిపోక ముందు, అతని దేవుడు ఆరోహణుడిగా తీసుకొని వెళ్ళక ముందు, అతడు కొనిపోబడక ముందు అతడు దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. అతడు దేవునితో నడిచిన వాడిగా కనబడతాడు. ఆదికాండ గ్రంథములో కూడా హానోకును గురించి మనం చూస్తే అతడు దరిదాపుగా 365 సంవత్సరాలు అతని జీవితం ఉంటే 65 సంవత్సరాలు తన కొరకు, కుటుంబం కొరకు బ్రతికేడేమో కానీ 300 సంవత్సరాలు దేవుని కొరకు నడిచినవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మోషే దేవుడు చూపించే మార్గానికి వెళ్ళమన్నప్పుడు, నేను నీకేదైతే ప్రత్యక్షపరిచానో, నేను నీకేది చూపిస్తున్నానో ఆ మార్గానికి నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో కొంత తన యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి, నేను నత్తివాడనయ్యా, నా వల్ల కాదు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడం, నేనే నడవలేని పరిస్థితిలో ఉంటే మరొకరిని నేను ఎలాగున నడిపించగలనయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడే గాని దేవుడు ఆగిపోక సాగిపో అని ఎప్పుడైతే సెలవిచ్చాడో, నా సన్నిధి నీకు తోడుగా వచ్చిందని ఎప్పుడైతే ప్రభువు మాట్లాడుతూ వచ్చాడో, దేవుని మాటకు లోబడి మోషే కూడా తన విశ్వాస యాత్రను ముందుకు నడిపిస్తూ వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము జీవితంలో మనం చూసిన అబ్రహామును కూడా ప్రభువు వెళ్ళమన్న మార్గంలోనికి వెళ్ళాడు. దరిదాపుగా 42 ప్రాంతాల్లో గుడారాలు వేసి ప్రభువును స్తుతించి ప్రభువుతో నడిచిన అనుభవం అబ్రహాము జీవితంలో కూడా మనకు కనబడతాది. ఇలాగున్న పరిశుద్ధ గ్రంథమైనటువంటి పాత నిబంధన గ్రంథములోనే కాదండి, క్రొత్త నిబంధన గ్రంథములో కూడా అపోస్తలుడైన
పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మొట్టమొదటి వచనములో కూడా మరి పౌలు గారి గురించి మాట్లాడుతుంటాడు. నేను పూర్వం దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, పాపులలో నా వంటి ప్రధాన పాపి లేడు, నేనే దౌర్భాగ్యుణ్ణి అని చెప్తూ ఆయన ఏమంటాడు అంటే, నేను ప్రభువుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇలాగున దేవునితో నడిచేవాడిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రభువుతో నడవడానికే దేవుడు నిన్ను పిలిచింది. ప్రభువు నిన్ను నడిపించడానికి పిలిచాడు. ప్రభువు నిన్ను ఎలాగున నడిపిస్తే నీకు ఆశీర్వాదం ఉంటుందో, ఎలాగున నడిపిస్తే నీ జీవితం వర్ధల చేయబడిందో, ఎలాగున నడిపిస్తే అంతము వరకు యథార్థమైన పరిపూర్ణమైన మార్గములో నీవు నడిస్తే నీ గోల్ రీచ్ అవ్వగలవో, పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి నీవు చేరగలవో, నీ ఇష్టం వచ్చినట్లుగా, నా ఇష్టం వచ్చినట్లుగా నీవు నేను నడిస్తే నిత్య రాజ్యమైన పరలోకంలో చేర్చబడలేమేమో కానీ దేవుడు నడిపించినట్లు నడవగలిగితే. ఎవరు నడిపేయాలంట? ఈరోజు మన అంశం ఏంటి అంటే, మనలను ఆయన నడిపించే దేవుడు. ఆయన నచ్చినట్లుగా నీవు నడిస్తే, ఆయన నిన్ను నడిపిస్తున్నట్లుగా నడిస్తే. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నప్పుడు, కొన్ని విషయాలు మన బిడ్డలతో మనము సంభాషణ చేస్తున్నప్పుడు, తల్లిదండ్రులుగా లేదా ఓ దైవజనుడి విశ్వాసులతో కొన్ని విషయాలు సంభాషణ చేస్తున్నప్పుడు, ఏంటి నేను ఇలా మాట్లాడతాడు, మేము కరెక్ట్గానే నడుస్తున్నాం కదా, మేము కరెక్ట్గానే ఉన్నాం కదా, మా పరిస్థితి బాగానే ఉంది కదా, మేము కరెక్ట్గానే ఉన్నాం కదా అని కొన్నిసార్లు పైకి చెప్పలేకపోయినా మనస్సులో ఏమనుకుంటామంటే, అంటే మాకు నడవడం తెలీదా, మేము నడవలేమా, ఇంతకాలం ప్రభువులో మేము నడవలేదా, ఇంతకాలం ప్రభువుతో మేము సాగలేదా, మరలా క్రొత్తగా నడవమని చెప్తారేంటి అని కొన్నిసార్లు మనం హృదయాంతరంగములో బాధను అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఉండొచ్చేమో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ మరి ఓ భక్తుడు చక్కని మాట చెప్పాడు. ఒక రాయిని తీసుకొని శిల్పాన్ని శిల్పి చెక్కుతూ ఉన్నప్పుడంట, ఆ ఉలి దెబ్బలకు గనక అది ఓర్చుకోలేక నా వల్ల కాదు అంటే అందమైనటువంటి శిల్పముగా అది చెక్కబడడానికి అవకాశం లేదు. ఉలి చేత్తో పట్టుకొని, ఆ సుత్తి పట్టుకొని ఎప్పుడైతే దాన్ని అందమైనటువంటి రాయిని తీసుకొచ్చి, పనికి రాయిని తీసుకొచ్చి అందమైన శిల్పముగా తన ఆలోచనలో, తన బుర్రలో ఏముందో దాన్ని చెక్కడానికి శిల్పకారుడు చెక్కుతూ ఉన్నప్పుడు, ఆ శిల్పము గనుక లోబడగలిగినట్లయితే, ఆ రాయి గనుక ఆ ఉలి దెబ్బలకు తట్టుకోగలిగినట్లయితే అందమైనటువంటి రూపముగా ఆ రాయి శిల్పముగా తయారవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనల్ని నడిపించే దేవుడు మనకు తోడుండగా ఆయన నడిపించిన మార్గములో మనం ఉండాలి. కొంతమంది అనుకుంటారంట, సామెతల గ్రంథంలో ఉంది ఈ మాట, ఒకడు తాను ఏర్పరచుకున్న మార్గము వారికి సరిగ్గానే కనపడిద్దంట. ఎట్లాగుంటది? నేను నడుస్తున్నది నాకు కరెక్టే, నేను ప్రవర్తిస్తున్నది నాకు కరెక్టే, నేను మాట్లాడుతున్నది నాకు కరెక్టే, నేను ప్రవర్తించే తీరు నాకు కరెక్టే. కొంతమంది ఉంటారు, దేవుని వాక్యములోనే కొంతమందిని గురించి ప్రభువు మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళదేందో వాళ్ళు చూసుకోలేరు కానీ ఎదుటి వారిని మాత్రం విమర్శ చేయడానికి మాత్రం వస్తారు. దేవుని వాక్యములో ఉంది, యేసు ప్రభు వారి దగ్గరకు ఒక పాపాత్ముడైన స్త్రీని తీసుకొచ్చి నిలబెట్టారా లేదా? నిలబెట్టినప్పుడు అందరూ రాళ్ళు పట్టుకున్నారు. అందరూ ఏం పట్టుకున్నారు? రాళ్ళు పట్టుకొని, ఈమె పాపము చేసిందయ్యా, మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని నీకు తెలుసు కదా బోధకుడా అంటున్నారు యేసు ప్రభువుని. యేసు ప్రభువుకు తెలీదా? ఏమ్మా, మోషే ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరో? తండ్రి, నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఏకమై ఉన్న లాగున మీరు కూడా నాతో ఏకమవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. 17వ అధ్యాయం అంతా చదివితే, నేను వేరు కాదు, తండ్రి వేరు కాదు, ఆయన యందు నేను, నా యందు ఆయన ఉన్నాడు, మేము ఒక్కటే అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆయనే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు కనుక, ఆయనే న్యాయ విధులను ఇచ్చినవాడు కనుక, ఆయనే వాక్యానుసారంగా జీవించమని తెలియపరుస్తున్నాడు కనుక ఆయనతో ఏం మాట్లాడుతున్నారంటే, బోధకుడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపము చేస్తున్న ఎవరైనా పట్టుబడినప్పుడు ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలని నీకు తెలియదా అంటే, ఆయన మౌనంగా విన్నాడే గాని ఎవరి వంక చూడలేదంట. క్రిందకు తలకాయ ఉంచుకొని ఏమో రాయిచుండెను అని ఉంది వాక్యములో. దేవునికి మహిమ కలుగును గాక. రాస్తున్నటువంటి ఈ రాతులు ఒక్కొక్కడు వస్తున్నాడు, చూస్తున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ప్రభువు తలపైకెత్తి ఒక మాట అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి వేయండి, చచ్చిపోయిద్దని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి మానవుల్లో బలహీనతలు ఉంటాయి. ప్రతి మానవుల్లో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం.
కొంతమంది బయటికి కనపరుస్తారు, కొంతమంది ఏమో అంతరంగంలోనే జరిగిపోయాయన్నీ జరిగిపోతాయి. ఒక తప్పు చేస్తేనో, ఒక పాపం చేస్తేనో, ఒక అతిక్రమము చేస్తేనే దేవుని ఎదుట పాపి అపరాధిగా ఎంచబడడు. మోహపు చూపే పాపం అన్నాడు. ఒక మనిషిని తప్పుగా ఆలోచన హృదయంలో చేసి నీ కళ్ళ ద్వారా చూస్తేనే నీవు ఆ వ్యక్తితో వ్యభిచరించినట్లు అని దేవుని వాక్యం చెప్తుంది. తప్పు చేసేవాళ్ళదే తప్పు కాదు, నీవు ఆ వ్యక్తిని విమర్శ చేస్తున్నప్పుడు, పొరపాటు చేసినోడు కంటే పొరపాటు చేసిన వారిని గురించి ఏలెత్తి చూపిస్తూ విమర్శనాత్మకంగా మాట్లాడే వాళ్ళకి ఇంకా భయంకరమైన శిక్ష దేవుని దగ్గర ఉందని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని కొందరు ఏర్పరచుకున్న మార్గం అంట, మా కుటుంబం పర్వాలేదు, మేం పర్వాలేదు, ఐఆమ్ బెస్ట్ అనుకుంటారంట. కానీ దేవుని వాక్యం ఏముందంటే, ఒక్కడు తాను ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తుదకది వారికి బాగానే ఉంది కానీ, వారి నడక వారికి బాగానే ఉంది కానీ, వారు మాట్లాడుతున్నది వారికి బాగానే ఉంది కానీ, వారు ప్రవర్తిస్తున్నది వారికి బాగానే ఉంది కానీ, ఏమైపోయిద్ది అంటే తుదకది మరణమునకు దారి తీస్తుంది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవ్వరూ నీతిమంతులు లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందకపోవచ్చు ఉండగా, ఆయనే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు దారబోసి ఎలాగు నడవాలో, ఎలాగున మనం స్థిరపరచబడాలో, ఎలాగున మనం నడిపించాలో దేవుడే వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నవాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హోషేయ ప్రవచన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం అక్కడ ఇలా రాయబడుతుంది, ఒకని నడకను నేర్పించేవాడు దేవుడే అన్నాడు. మనం నడవడానికి నడక నేర్పించిన వాడు ఎవరంట? ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, మరి 6 నెలలు అయిపోయిన తర్వాత అన్నప్రాస కార్యక్రమం పిల్లలకు జరిగిన తర్వాత, ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ అన్నప్రాస జరిగిన తర్వాత వాడికి ఏదో ఒకటి ఇచ్చి, వాడు ఆసరాగా పట్టుకోవడానికి ఏదో ఒకటి ఇచ్చి, కనీసం మన చేతిలో ఏళ్ళలో పట్టుకొని మనం ఏం చేస్తాం? పిల్లల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తాం, అవునా కాదా? నడిపించడానికి నడువయ్య. అప్పుడప్పుడు 9వ నెల రాగానే కొద్దిగా బలమైనటువంటి పిల్లలు, ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు అయితేనేమో 9వ నెల ఎంటర్ అవ్వగానే పిల్లలు ఏం చేస్తారంటే 2 అడుగులేసి పడిపోతారు, 2 అడుగులేసి పడిపోతారు, 2 అడుగులేసి పడిపోతూ నడవడానికి వారి వంతు వారు ప్రయత్నం చేస్తారు. కొంతమంది పాపం సంవత్సరం వచ్చినా కానీ నడక లేకుండా వారి యొక్క శక్తిహీనతను బట్టి, బలహీనతను బట్టి నడవలేని పరిస్థితుల్లో అలాగే మరి నడక నేర్పిస్తూ ఉన్న 2 అడుగులేసి పడిపోయేటువంటి స్థితిలో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆత్మీయంగా నీవు నడవాలి అంటే, ఈ లోక పరంగా మరి దేవుని దృష్టికి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నీవు నడవాలి అంటే దేవుని వాక్యములు అంటున్నాడు, నీకు నడకను నేర్పించేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మరొక మాట చూపిస్తాను. సామెతల పుస్తకం 16వ అధ్యాయం, సామెతల పుస్తకం 16వ అధ్యాయము 9వ వాక్యం. సామెతల పుస్తకం 16వ అధ్యాయం 9వ వాక్యం. అక్కడ ఓ చక్కని మాట అక్కడ మాట్లాడుతుంటాడు, నీ నడకను, నీవు నడిచే విధానాన్ని నీకు నడక నేర్పిస్తూ నీవు నడుస్తున్న విధానాన్ని కనిపెట్టేవాడు కూడా ఆయనేనంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు నడక నేర్పిస్తున్నవాడు ఆయనే, నీవు ఎలాగూ నడవాలో కూడా చెప్తున్నవాడు ఆయనే. నీవు నడుస్తూ ఉంటే నీవు పడిపోతున్నావేమో, ఎక్కడన్నా పడిపోతే దెబ్బ తగిలిద్దేమో, ఎక్కడన్నా యాక్సిడెంట్లుగా నీకు అవుతుందేమో, నీవు నడుస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది నీ జీవితంలో కలుగుతుందేమో, ఏదైనా అపవిత్రత నీకు అంటుకుంటుందేమో, ఈ లోక పరమైనటువంటి శరీరాశో, నేత్రాశో, జీవపు డమ్మమో ఏదో ఒకటి నిన్ను అంటుకుంటుందేమోనని నీవు నడుస్తూ ఉండగా నీకు నడక నేర్పించువాడు ఆయనే, నీ నడతను కూడా కనిపెట్టేవాడు ఆయనే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహింపడదాం. హల్లెలూయా. కీర్తన పుస్తకం 37వ కీర్తన, కీర్తన పుస్తకం 37వ కీర్తన 23వ వచనం. కీర్తన పుస్తకం 37వ కీర్తన 23వ వచనం. అక్కడ అంటాడు, నీ నడకను స్థిరపరిచేవాడును నేనే అన్నాడు. విన్నారా జాగ్రత్తగా? నడక నేర్పిస్తున్నవాడు ఆయనే, నీవు పడిపోకుండా నీవు నడుస్తున్నప్పుడు నిన్ను కనిపెడుతున్నవాడు ఆయనే. మూడవదిగా నీ నడకను స్థిరపరిచేవాడు కూడా ఆయనే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు నేర్పుతున్నవాడు, కనిపెడుతున్నవాడు, స్థిరపరుస్తున్నవాడు ఎవరంట? చెప్పాలి, ఎవరాయన? మనం ఆరాధించే దేవుడు. అయితే ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను మీకు. దేవుని వాక్యములో ఇరిమియా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం, ఇరిమియా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ అంటాడు, మేలుకరమైనదేదో ఆ మార్గములోనే నిన్ను నడిపిస్తాను అన్నాడు. పురాతనమైన మార్గం, మేలుకరమైన మార్గం,
నిన్ను ప్రయోజకుడుగా మార్చే మార్గం. ఆయన నడిపించేటువంటి మార్గములో నీవు నడిస్తే అది నీకు మేలుకరమైన మార్గముగా ఉంటుంది. అందుకనే దేవుని వాక్యములో కీర్తన పుస్తకం 32వ కీర్తన 8వ వచనంలో మాట్లాడుతూ, కీర్తన పుస్తకం 32వ కీర్తన 8వ వచనం 32:8లో మాట్లాడుతూ, నీవు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనంగా నడగలమా ఏమ్మా? విశ్వాసయాత్రలో కొన్ని ఆపదలు, కొన్ని ఎదురెత్తగలిగిన పరిస్థితులు వచ్చిన తర్వాత ఇంకేం దేవుళ్ళే, నా పరిస్థితి ఎట్టయిపోయింది, నా జీవితం ఎట్టయిపోయింది, ఇక నాకు వద్దులే, నేను ఆగిపోతాను అని మన బుద్ధిని బట్టి, మన బుద్ధిహీనతను బట్టి కొన్ని నిర్ణయాల్లోకి మనం వచ్చేస్తాం. అయితే నిన్ను స్థిరపరిచిన దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే, నిన్ను నడిపించేటువంటి దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే, నీవు ఆగిపోవడం దేవుని యొక్క ఆలోచన కాదు, నీవు నడకను ముందుకు కొనసాగించడం దేవుని ఆలోచన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యములు అంటున్నాడు, మేలుకరమైన మార్గములో నిన్ను నడిపించడానికి నీవు నడవవలసిన మార్గాన్ని నేను నీకు చెప్తాను అన్నాడు. నీవు నడవలసిన మార్గాన్ని చెప్పే దేవుడు ఎవరు? రండి దేవుని వాక్యంలో చూపిస్తాను. దేవుని వాక్యములో యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి 17వ వాక్యములో ఒక 4-5 విషయాలు ఉన్నాయి. వాటిని నేను వివరించను కానీ చెప్తాను. నెంబర్ 1, నిన్ను నేను నడిపిస్తాను. మనను నడిపించే దేవుడు ఎవరు అంటే, నీ నడకను నేర్పించేవాడు కానీ, నీ నడతలను కనిపెట్టేవాడు కానీ, నీ యొక్క నడకను స్థిరపరిచేవాడు కానీ, నీవు నడవలసిన ఆలోచన నీకు చెప్పేవాడు కానీ, మేలైన త్రోవలో నిన్ను నడిపిస్తాను అని చెప్తున్న దేవుడు ఎవరు అంటే, నెంబర్ 1, నీ విమోచకుడైన దేవుడు ఆయన. చెప్పండి, ఎవరంట ఆయన? నిన్ను విమోచించిన దేవుడు. రెండవదిగా అంటున్నాడు, నేను పరిశుద్ధుడనైన వాడని అన్నాడు. ఎవరంట ఆయన? పరిశుద్ధుడైన దేవుడు. మూడవదిగా దేవుని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, నిన్ను ప్రయోజకుడుగా చూడాలి అని ఆశిస్తున్న దేవుడు అంట ఆయన. ఎవరాయన? నీకు ప్రయోజనము కలుగునట్లుగా అని రాయబడింది అక్కడ. ఏం కలుగునట్లు? నిష్ప్రయోజకులను ఏం చేయగలిగిన వాడు ఆయన? ప్రయోజకులుగా చేయగలిగిన వాడు. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము, ఫిలోమోను పత్రికలో 11వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది, 11వ వచనం అంటాడు, మునుపు ఇతడు నీకు నిష్ప్రయోజకుడు గాని ఇప్పుడైతే నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయాడు అని ఒనేసిము గురించి ఫిలోమోనుకు చెప్తాడు పౌలు గారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా మారుస్తాను అని వాగ్దానము చేస్తున్న దేవుడు. 4వ మాట, నీకు ఉపదేశమును చేస్తున్న దేవుడు ఆయన. ఎవరంట ఆయన? విమోచకుడైన దేవుడు ఆయన, పరిశుద్ధుడైన దేవుడు ఆయన, నిన్ను ప్రయోజకుడుగా చేసే దేవుడు ఆయన, నీకు ఉపదేశము చేసే దేవుడు ఆయన. చివరిగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుడు ఎవరు అంటే, ఉన్నవాడును అనువాడనైన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం పడదాం. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే, ఆకాశముని సింహాసనము, భూలోకముని పాదపీఠము, ఆకాశముని సింహాసనము, భూలోకముని పాదపీఠము, హీనులకు మానవులను కావగా, హీనులకు మానవులను కావగా, ప్రాణము సిలువలో దారబోసితివి, ప్రాణము సిలువలో దారబోసితివి. భజయంతుము నిన్ను దేవా యెహోవా, శ్రీయేస రక్షణకర్త. భజయంతుము నిన్ను దేవా యెహోవా, శ్రీయేస రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి,
భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. మాటతో సృష్టిని కలుగజేసితివి, మాటతో శవముకు జీవమిచ్చితివి. మాటతో సృష్టిని కలుగజేసితివి, మాటతో శవముకు జీవమిచ్చితివి. మాటతో పాప క్షమాపణ చేయక, మాటతో పాప క్షమాపణ చేయక, ప్రాణము సిలువలో దారబోసితివి, ప్రాణము సిలువలో దారబోసితివి. భజింతుము నిన్ను దేవా యెహోవా శ్రీ యేస రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిరజీవనిధి, భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. హల్లెలూయా. మల విమోచించిన వాడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రయోజకులుగా మార్చేవాడు, ఉన్నవాడు అనువాడు, మనకు ఉపదేశము చేసే దేవుడు, మనను నడిపిస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాగు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ఎట్లా నడిపిస్తారంటే ఆయన ఎట్లా నడవాలని ఆశిస్తున్నాడు. మనకు నడక నేర్పినవాడు, మనల్ని కనిపెట్టేవాడు, మనల్ని స్థిరపరిచేవాడు, నడువలసిన మార్గాన్ని బోధించేవాడు ఆయనే. ఎలాగూ మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. నెంబర్ 1, మొట్టమొదటి మాట చూడండి దేవుని వాక్యంలో. కీర్తన గ్రంథం 18వ కీర్తన 32వ వచనం. 18వ కీర్తన 32. చదవాలి, ఎవరొకరు చదవండి. 18:32. నాకు బలమును ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు ఆయనే. నెంబర్ 1, నిన్ను ఎలాగు నడిపించాలి అనుకుంటున్నాడు అంటే ఆయన యథార్థవంతుడు గనుక. దేవుని వాక్యములో ఉంది, ఇర్మియా గ్రంథములో, ఆయన మనుషులను యథార్థవంతులుగా సృజించాడు అని రాయబడింది. ఎట్లా సృజించాడు మనల్ని? డూప్లికేట్ వాళ్ళుగా కాదు, అబద్ధికులుగా కాదు, మన ఇష్టం వచ్చినట్టు నడిచేవాళ్ళుగా కాదు. మనను దేవుడు సృజించినప్పుడు మనం ఎలాగుడు సృజించాడు అంటే మనము యథార్థంగా ఉండాలని స్తుతించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యథార్థవంతుడు కనుక ఇప్పుడు ఆయన పిల్లలమైన మనం కూడా ఎలాగు నడవాలి అంటే నెంబర్ 1, యథార్థముగా నడవాలి. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ప్రతి విషయంలో నీవు ఎలాగుండాలంటే యథార్థముగా ఉండాలి. అబద్ధికులు, అబద్ధమాడువారు యెహోవాకు ఏయులు, అసహ్యులు అని దేవుని వాక్యం రాయబడింది. కనుక ఏ విషయములైనా యథార్థవాది లోక విరోధిగా కనపడొచ్చేమో. యథార్థంగా మాట్లాడేవాళ్ళు ఇంట్లో పనికిరాదు, వీధిలో పనికిరారు. తెలుసా? యథార్థంగా ఉండేవాళ్ళు మరి ఈ లోక సంబంధంగా వేరుగా ఉన్నట్లుగా ఉంటారు, కానీ యథార్థవంతులను దర్శిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పైకి ఒకలాగా లోపల ఒకలాగా ప్రవర్తించేటువంటి మనుషుల మధ్యలో నీవు యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేసిన కొన్నిసార్లు నీ యథార్థతను కోల్పోవలసినటువంటి పరిస్థితులు నీకు ఎదురైనా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా కానీ నువ్వు ఎలాగుండాలంటే, నన్ను నా దేవుడు ఎట్లా ఉండమన్నాడంటే 600 నా ప్రాణం పైకి వచ్చినా నేను ఎలాగుంటానికి ఇష్టపడుతున్నాను అంటే యథార్థంగా ఉంటాను. ఆస్తంతా పోయింది, 10 మంది బిడ్డలు ఒకే దినాన చనిపోయారు, సర్వం కోల్పోయింది, భార్య దూషించి వెళ్ళిపోయింది, స్నేహితులు ద్వేషించి వెళ్ళిపోయారు, అపవాది తంత్రముల చేత పరిశోధన పరీక్ష చేయబడిన వాడైన యోబు ఒకే మాట అంటున్నాడు, నా యథార్థతను నేను కోల్పోను. అంత పోయినా పర్వాలేదు, సర్వము నా దగ్గర నుంచి పోగొట్టుకున్నా పర్వాలేదు, నేను ఒంటరి వాడిగా మిగల్చబడిన అనుభవం నాకున్నా పర్వాలేదు, నా దేవుడు నా నుండి ఆశపడుతున్నది ఏంటి అంటే నేను యథార్థంగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
యథార్థవంతుల గురించి సామెతల గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. యథార్థవంతుల ప్రార్థన ఆనందకరమంట. యథార్థవంతులు ప్రార్థన చేస్తుంటే చెవులు పెట్టి వింటా ఉంటాడంట. యథార్థవంతులు వారి గుడారాలు దీవించబడతాయి. యథార్థవంతుల నివాస స్థలాలు దీవించబడతాయి. యథార్థవంతుల ఆలోచనలు దేవుడు సఫలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నిన్ను నడిపించే దేవుడు యథార్థవంతుడు కనుక నిన్ను ఎలాగూ నడిపించాలి అనుకుంటున్నాడంటే నెంబర్ 1, యథార్థముగా నడిపించాలి అనుకుంటున్నాడు. నడుస్తావో నడవో, చాయిస్ ఈజ్ యువర్స్. నీ చేతికి సమస్తాన్ని దేవుడు అప్పగిస్తున్నాడు. రెండో మాట చూద్దాం. దేవుని వాక్యం 23వ కీర్తనలో 2-3 వచనాలు చదువుదాం. 23వ కీర్తనలో 2 అనుభవాలు ఉన్నాయి. వివరించను కానీ వాటిని చెప్తున్నాను. 23వ అధ్యాయంలో 23వ కీర్తన 2వ వచనం 3వ వచనం. శాంతికరమైన జలముల యొద్ద నడిపించేవాడు, నీతి మార్గములో నడిపించేవాడు ఆయనే. ఎన్ని మాటలు? ఎలా నడిపిస్తాడంట? శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. మంచి కాపరి మన ప్రభు అయిన యేసు ప్రభువారు, అవునా కాదా? గొర్రెలకు గొప్ప కాపరిని నేనే. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడు చెప్పరేమ్మా? 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే. 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే. హల్లెలూయా. ఎన్ని గొర్రెలు విడిచిపెట్టాడు? 99ని విడిచిపెట్టాడు. కారణం ఏంటంటే అవి ఒకే చోట ఉన్నాయి, తప్పిపోవడానికి అవకాశం లేదు. తప్పిపోయిన ఒక గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళిన కాపరి నా కాపరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనలో ఉన్న బలహీనతను బట్టి, మనలో ఉన్న పాపాన్ని బట్టి, మనలో ఉన్న అవిధేయతను బట్టి మనము తప్పిపోతుంటే, పాడైపోతుంటే శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించాలి అని, సరి అయిన మార్గములో నిన్ను నడిపించాలని నా దేవుడు ఆశతో, ఆతృతతో నిన్నేం చేస్తూ ఉన్నాడంటే నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవదిగా శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తాడు. మూడవదిగా అక్కడ చదివాము, నీతి మార్గములో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎలాగును నడిపిస్తాడు అంటే నెంబర్ 1, యథార్థంగా నడిపిస్తాడు. నీతి శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తాడు. మూడవదిగా నీతి కలిగిన మార్గములో నిన్ను నడిపిస్తాడు. 4వ మాట చూపిస్తాం. దేవుని వాక్యములో కీర్తనల పుస్తకములో 25వ కీర్తన 9వ వచనం. 25వ కీర్తన 9వ వచనం. అక్కడ రాయబడుతుంది, న్యాయ విధులను బట్టి నేను నిన్ను నడిపించేదను అన్నాడు. ఏమిటిని బట్టి అంట? ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. మనుషులు అన్యాయస్తులే. మనుషులు ఒకదాన్ని చూస్తే ఇంకో 4 మాటలు కలిపి అన్యాయంగా మాట్లాడొచ్చేమో. మనుషులు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయొచ్చేమో. కానీ నా దేవుడు ఎవరు అంటే ఆయన న్యాయవంతుడును నీతిమంతుడై ఉన్నాడు. ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు కనుక ఆయన ఎన్నడూ మాట తప్పేవాడు కానే కాదు. కనుక ఆయన న్యాయ విధులను బట్టి మనం నడిపిస్తాడంట. ఆయన విధులు కొన్ని ఇచ్చాడు మనకు, అవునా? ఇప్పుడు తల్లిదండ్రులను బాధ్యతగా చూసామనుకో, వినండి, తల్లిదండ్రులను బాగా బాధ్యతగా గౌరవించి వారికి కావలసినటువంటి కనీస అవసరాలన్నీ మనం తీరుస్తున్నాం అనుకో బిడ్డలుగా, వాళ్ళకు కూడా ఏమనిపించింది? నా బిడ్డలు నన్ను బాగా పట్టించుకుంటున్నారు, పరామర్శిస్తున్నారు, చూస్తున్నారు కనుక నేను ఏదైనా ₹1 సంపాదించినా ఎవరికి ఇవ్వాలి? నా పిల్లలకి నేను ఇవ్వాలని ఆశ కలిగి తల్లిదండ్రులకి. వాళ్ళు చూడకుండా, పట్టించుకోకుండా, పరామర్శించకుండా, నీ విధి విధానం బాధ్యతను నీవు నిర్వర్తించకుండా సంపాదించే మొత్తం నాకు ఇవ్వమంటే ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? ఇస్తారా? ఎవరో. నీ బాధ్యత, నీ విధి ఏంటి అంటే మానవాళికి విధిని దేవుడు నిర్ణయించాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనంలో సర్వభక్తి జనానికి వ్రాయబడిన విధి ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడమే విధి అన్నాడు. ఎవరి యందంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న నీవు నిజంగా నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివైతే, నిజంగా యేసు రక్తంలో కడగబడిన అనుభవం నీకుంటే నీవు నీ ఇంట్లో ఉన్న పెద్దలను నిర్లక్ష్యం చేయకూడదు, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. నీ అటు తరపున ఇటు తరపున ఎవరినున్నా ఒకేలాగా ప్రేమించాలి, ఒకేలాగా గౌరవించాలి, ఒకేలాగా వారిని పరామర్శించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక నీ విధిని నీవు నిర్వర్తిస్తూ ఉంటే, నీ బాధ్యత నీవు చేస్తూ ఉంటే వాళ్ళకి కావలసినవి నీవు అడగకుండానే వాళ్ళు ఏం చేస్తారు అంటే నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తున్నావు గనుక, నీ విధి నువ్వు చేస్తున్నావు గనుక నీకు కావలసిన రావాల్సినవన్నీ నీకే ఇవ్వడానికి తల్లిదండ్రులు ఎలాగూ ఆశిస్తారో, దేవుని నీతి న్యాయ ప్రకారంగా విధులను బట్టి నీవు ప్రవర్తిస్తూ ఉంటే,
దేవుని విధి ప్రకారంగా నీవు జీవిస్తూ ఉండి, అనగా భయభక్తులు కలిగి దేవుడు నిన్ను నడిపిస్తున్న మార్గంలో తల వంచుకొని నీవు నడవగలిగితే నిశ్చయముగా నీవు ఆరాధించే దేవుడు నీవు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నావు గనుక, నీ విధిని నీవు నిర్వర్తిస్తున్నావు గనుక నీకు కావలసిన ఆశీర్వాదాన్ని 100% నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన నువ్వు చేయకుండా, నువ్వు పాటించాల్సిన నువ్వు పాటించకుండా, నీ విధి విధానాల్లో ధర్మముగా నీవు ప్రవర్తించకుండా అన్యాయంగా ప్రవర్తిస్తూ నాకు న్యాయము చేయమంటే ఎలాగూ దేవుడు నీకు న్యాయము చేస్తాడు? చేయలేడు కదా. చేస్తాడా? చేయలేడు. కనుక న్యాయ విధులను బట్టి మనం ఆరాధించే దేవుడు మనం నడిపించాలి అనుకుంటున్నాడు. మరొక మాట చూపిస్తాను దేవుని వాక్యంలో. కీర్తన పుస్తకంలో 107వ కీర్తన 7వ వచనం. 1077 107వ కీర్తన 7వ వచనం. నీవు నడవవలసినటువంటి చక్కని త్రోవలో నిన్ను నడిపిస్తాను అన్నాడు. ఏ త్రోవ అంట? చక్కని త్రోవ. చక్కని త్రోవ. చాలామంది చక్కని త్రోవ అంటే పూల పాన్పు మీదో పూల బాట మీద నడిపిస్తారు అనుకుంటున్నావేమో. కాదు. క్రైస్తవులు నడిచే చక్కని త్రోవ ఏంటంటే శ్రమల బాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ బాట అంటే అది శ్రమల బాటే. నువ్వు శ్రమ పొందితేనే రేపు ఒక దినాన ఆశీర్వాదాన్ని సంపాదించుకోగలుగుతావు. అందుకనే యోబు గారు అంటాడు, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మాట్లాడుతూ, శోధించబడిన మీదట నన్ను సువర్ణంగా నా దేవుడు మారుస్తాడు, నేను వెళ్ళుచున్న మార్గము నా యేసయ్యకే తెలుసు అన్నాడు. ఎవరికి తెలుసు అంట? నిన్ను ఎలా నడిపిస్తున్నాడో దేవునితో నీకు వ్యక్తిగత కనెక్షన్ ఉంటే, దేవునితో నీకు వ్యక్తిగత సన్నిహిత సంబంధం ఉంటే నిన్ను ఎలాగూ నడిపిస్తున్నాడు అన్న సంగతి ప్రజలకు అర్థం కాదు, కానీ నీ మట్టుకు నీకు మాత్రం ఖచ్చితంగా ఏమైంది? అర్థమైద్ది. ఎప్పుడు నువ్వు దేవుడు చెప్పినట్టు విని దేవుని మార్గంలో నడుస్తుంటే, నా ఆలోచనలో నేను నడుస్తున్నప్పుడు, నా ఉద్దేశంలో నేను నడుస్తున్నప్పుడు దేవుడు నన్ను ఎలాగో నడిపిస్తున్నాడు అన్న సంగతి నాకు అర్థం కాదు. దేవుడు నన్ను నడిపిస్తున్నప్పుడు ఆయన ఆలోచనకి తగినట్లుగా నేను నడుస్తూ ఉంటే అప్పుడు నా దేవుడు నన్ను ఎట్లా నడిపిస్తున్నాడో అది నేను అర్థం చేసుకోగలుగుతాను, దాన్ని నేను పాటించగలుగుతాను. అందుకని అంటున్నాను 107వ కీర్తన 7వ వచనంలో, నీవు నడవలసినటువంటి చక్కని త్రోవలో నిన్ను నడిపిస్తాను అన్నాడు దేవుని వాక్యంలో. మరి కీర్తన గ్రంథం 48వ కీర్తన 4వ వచనంలో మీరు చూస్తే ఎక్కడ దాకా నడిపిస్తారంట? మరణము వరకు నిన్ను నడిపించేవాడు ఆయనే. ఈ లోకములో ఉండగా నిన్ను నడిపిస్తాడు. ఎక్కడ దాకా నడిపిస్తాడు అంటే సావడానికి సిద్ధపడుతున్నాడని కాదు దాని అర్థం. మరణం వరకు నడిపిస్తాడని నిన్ను మరణం ఇచ్చేస్తాడా అని కాదు దాని అర్థం. మరణము వరకు అంటే ఆయన వచ్చేదాకా, నీవు చచ్చేదాకా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఆయన రాజుగా వస్తున్నాడు. దేనికోసం అంటే ఆయన రాకడెప్పుడో నీ పోకడెప్పుడో తెలియదు కనుక ఆయన వచ్చేదాకా, నువ్వు చచ్చేదాకా దేవుడు నిన్ను చేయబెట్టుకొని నడిపిస్తానే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరణము వరకు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన వచ్చేదాకా, నిన్ను పిలిచేదాకా ఎవరు నీకు తోడుండి నిన్ను నడిపించకపోయినా, నీ కష్టములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, కన్నీటి పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో, వేదనకరమైన అనుభవాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఆత్మీయంగా దిగజారిపోతున్న పరిస్థితుల్లో కూడా నా దేవుడు నిన్నేం చేస్తాడు అంటే నీ చెయ్యి పట్టుకొని మరణము వరకు నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరి మాట చూపించి ముగిచ్చేస్తాను. దేవుని వాక్యములో మన చివరి మాట కీర్తన గ్రంథం 73వ కీర్తన 24వ వచనం. 73:24 ఆయన నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదవు అన్నాడు. 24వ వచనం, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదవు, తన మహిమలో తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు అన్నాడు. దేంతో నడిపిస్తాడంట? ఆయన ఆలోచనలో నడిపిస్తాడు. తర్వాత ఎక్కడికి చేర్చుకుంటాడు?
మహిమలోకి చేర్చుకుంటాడు. ఏంటి ఆయన ఆలోచన గ్రహించావా? ఏంటంటే ఆయన ఆలోచన? అక్కడ క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఆయన ఆలోచనలో నిన్ను నడిపించడానికి కారణం ఏంటి అంటే మహిమలో నిన్ను చేర్చుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ చేర్చుకోవడానికి? మహిమ. ఎక్కడుంది ఈ మహిమ? భూలోకములో ఆయన మహిమపరుస్తున్నటువంటి మనము ఆయనకు మహిమగా చేయబడిన వారమే. పరలోకములు ఏముందంట? మహిమ కలిగినటువంటి ధవలవర్ణ సింహాసనం ఉంది. కెరూపులు శరూపులు అక్కడ ఉన్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని 24 పెద్దలు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నిత్యము దేవుని మహిమపరుస్తున్నటువంటి స్థలము పరలోక పట్టణం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తరువాత నీవు నన్ను ఏం చేస్తావు అంటే మహిమలో చేర్చుకుంటావు. ఏంటి ఆయన ఆలోచన తెలిస్తే కదా. అమ్మా, ఎవరి ఆలోచన తెలియాలి? అసలు దేవుని ఆలోచనలో నిన్ను నడిపించాలని దేవుడు ఎందుకు అనుకుంటున్నాడు? దేవుని ఆలోచన అంటూ నీవు తెలుసుకోగలిగితే కదా మహిమలోకి నీవు వెళ్ళగలిగేది. తరువాత ఒకానొకప్పుడు దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆయన మహిమలోకి నీవు వెళ్ళాలి అంటే నా దేవుని ఆలోచన అంటూ నీకు తెలియకుండా మహిమలోకి నీవు వెళ్ళడానికి అవకాశం ఉందంటే లేదు కదా. ఏంటి ఆయన ఆలోచన? దేవుని వాక్యంలో ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనంలో ఆలోచన విషయంలో ఆయన గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడైన దేవుడు, ఆయన వంటి శాశ్వతమైన ఆలోచన మనకు తెలియపరిచేవాడు లేడు. సామెతల్లో ఉంటుంది ఒక చక్కని మాట, యెహోవా ఆలోచనే, ఆయన తీర్మానమే, ఆయన సంకల్పమే స్థిరపరచబడిద్ది అని ఉంది. ఆయన ఆలోచనలే స్థిరం. మన ఆలోచనలు ఎట్లాగుంటాయి? కొన్నిసార్లు ఏమో ఎట్లా చేసేద్దాం, ఇక నుంచి ఎట్లా బ్రతకాలి తెలుసా, కరెక్ట్గా బ్రతకాల, అస్సలు పొరపాటు ఉండకూడదు అనుకుంటాం. ఒక్కరోజు కూడా ఉండదు ఈ తీర్మానం. రెండో రోజే ఎవరితో వచ్చారులే అబ్బాయి ఎట్ట బతికితే అయిపోయిందా. మన ఆలోచనలో చంచలత్వం ఉంటుంది, మన ఆలోచనలో స్థిరం ఉండదు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని ఆలోచన ఏంటి అంటే సర్వమానవాళి పట్ల దేవుని ఆలోచన ఏంటి అంటే దేవుని వాక్యంలో అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 30వ వచనం చదువుదాం, ముగిస్తాను. 30వ వచనం, అజ్ఞాన కాలమున దేవుడు చూచుచున్నట్టుకున్నాడు కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆలోచన ఏంటి అంటే ఇంకా ఒకవేళ మార్పు లేకుండా ఉన్నావేమో, ఇంకా ఒకవేళ ప్రభు దగ్గరకు రాకుండా ఉన్నావేమో, ఇంకా దేవుని చేత నడిపించబడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో నీవు ఉన్నావేమో, నా దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నది ఏంటి అంటే నిన్ను నడిపించాలి అనుకుంటున్నాడు. నిన్ను నడిపించాలి అంటే ఇంకా ప్రభువుని రక్షగా అంగీకరించినటువంటి వారు ఎవరైనా ఈ స్థలంలో ఉంటే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోండి, హృదయమందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు వారిని మృతులలో నుండి మొట్టమొదటి పునరుద్ధానముగా ప్రథమ కుమారుడుగా యేసు ప్రభు వారిని లేపాడు అని నమ్మండి, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కనుక నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. మార్కు సువార్త 16:16లో ఉన్న అద్భుతమైనటువంటి కార్యాలు, నన్ను నమ్మిన వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. కనుక జీవము కలిగిన దేవుని సన్నిధిలో దేవుని ఆలోచన ఏంటి అంటే ఇంకా ఒకవేళ మార్పు లేకుండా ఉన్నావేమో తల్ల వంచు, కళ్ళు మూసుకో, ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. అయ్యా, నీ పాస్ సన్నిధిలో మమ్మల్ని నడిపించే దేవుడు మేమని విన్నావు నాయన. మమ్మల్ని నడిపించడానికి కొరకే ఆశిస్తున్నావు, ఆశ కలిగి ఉన్నావు. మమ్మల్ని నడిపించే దేవుడుగా నీవు ఉన్నావని మేము తెలుసుకున్నాం నాయన. ఎలాగున మేము నడవాలో, చిన్నపిల్లలకు తల్లిదండ్రులు నడకని ఎలా నేర్పిస్తారో మాకు నడక నేర్పించేవాడవు నీవే. మేము పడిపోకుండా జాగ్రత్తగా మా నడతను కనిపెడుతున్న వాడవు నీవే. మా నడకలను సిద్ధపరుస్తూ స్థిరపరుస్తున్న వాడవు నీవే. కృంగిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు మేము నడవలసిన మార్గాన్ని మాకు బోధిస్తూ ఉపదేశము చేస్తూ నడవలసిన మార్గములో నడిచినప్పుడు కావలసిన ఆశీర్వాదాన్ని ఇస్తాను అని మాట్లాడుతున్న వాడవు నీవే కదయ్యా. నడిపించే దేవుడు అయ్యా, మమ్మల్ని నడిపించేవాడవు నీవని నీ వాక్యం సెలవిచ్చింది ప్రభువా. కనుక నేను నడవలేకున్నానేమో, నా అడుగులు తడబడుతూ ఉన్నాయేమో, విశ్వాసయాత్రలో కృంగిపోతూ బలహీన పడిపోతూ కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని అనుభవాలను బట్టి నేను కృంగిపోతున్న వాడిగా ఉన్నానేమో, నన్ను క్షమించయ్యా. నడవలసిన మార్గాన్ని నాకు తెలియపరచు ప్రభువా. నేను నడవలేకున్నాను నాయనా, నడవలేని స్థితిలో నేనున్నానేమో, నడిపించయ్యా, నడిపించు ప్రభు అని ప్రభు పాస్ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేద్దాం.
నీవు రక్షించబడి కూడా ఇంకా ప్రభువులో నడవలేని స్థితిలో ఉన్నావేమో. రక్షించబడి కూడా ఇంకా ప్రభువులో సరిగా నడక నేర్చుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావేమో. జ్ఞాపకం చేసుకో. రోజులు బాగలేదు, దినాలు బాగలేదు. ఎటు నుంచి శత్రువు నిన్ను అల్లుకొల్లాలని చేస్తుందో, ఎటు నుంచి సాతాను నీ కుటుంబాన్ని కదిలిస్తుందో, ఎటు నుంచి సాతాను ఆత్మీయంగా నీవు దిగజారిపోవటానికి ప్రయత్నము చేస్తున్నాడో నీకు తెలియని దినాల్లో నీవు ఉన్నావు గనుక హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా నడిపించయ్యా, నడిపించిన ఆయన. ఒక్క నిమిషం స్వరం ఎత్తి ప్రార్థన చేద్దాం. నడిపించే దేవుడు మన దేవుడు, మనను నడిపిస్తున్న దేవుడు ఆయన. నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించు ప్రభు అని హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో పశ్చాత్తాపడుతూ హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేద్దాం. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తమైన మా గొప్ప దేవా నీకు వందనాలు. మమ్మల్ని నడిపించే దేవుడు నీవని, మమ్మల్ని ఎలాగూ నడిపిస్తావో, నడిపిస్తున్న నీవెవరివో మేము గ్రహించగలిగినటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మేము ఏర్పరచుకున్న మార్గం, మేము నడుస్తున్న మార్గం, మేము ఎన్నుకున్నటువంటి మా తలంపు, మా ఆలోచనలు కరెక్ట్గా ఉండొచ్చేమో కానీ అయ్యా అది కరెక్ట్ కాదు అని వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి మీకు వందనాలు. విత్తబడిన వాక్యానుసారమైన జీవితాన్ని, వాక్యమును వింటున్న వారందరి జీవితాలకు మీరు కలుగు చేయండి. ఎలాగూ నడవాలి అని మీరు ఆశిస్తున్నారో ఆ విధంగా మేము నడిచి నిత్యరాజ్యములో తరువాత మహిమలో చేర్చబడినట్లుగా నీ కృపను, సహాయతను మీరు అనుగ్రహించమని, ఇంకా ఎవరైనా రక్షణ పొందిన వారుంటే వారు రక్షణ అనుభవంలోకి రావడానికి, రక్షించబడిన వారు నీ ద్వారా అయినటువంటి నడిపింపునకు, నీ అధికారానికి ఒప్పుకొని ప్రభువా నీ నడిపింపులో నడిపించమన్నట్లుగా అటు కృపను, సహాయతను అనుగ్రహించమని, విత్తమైన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేసి నిండుగా మెండుగా ఆశీర్వాదకరంగా నీ ప్రజలను మీరు తీర్చిదిద్దమని, నడవలసిన మార్గములో సరైన మార్గములో మేము నడిచి నిత్యరాజ్యములో ప్రభువా నాయన మేము పాల్పొంపులు పొందినట్లుగా కృపను, సహాయతని మీరు అనుగ్రహించమని, పరలోక రాజ్యమును శాశ్వతముగా స్వాస్థ్యముగా మా అందరికీ ప్రభువా పరలోకములో ఉండే భాగ్యమును, ధన్యతను మీరు మాకు కలుగు చేయమని, ఇంకా ఒకవేళ నడక చేతగాక పడిపోతున్నటువంటి ఆత్మీయ జీవితాలు కలిగిన వారు ఉంటే వారిని స్థిరపరచండి, బలపరచండి. ఆత్మీయంగా నడుస్తూ మొదట నా రాజ్యాన్ని, నీతిని వెదకండి, ఆ మీదట మీకు కావలసిన సమస్తం అనుగ్రహించబడతాయి అన్నావు కనుక అటు రీతిలో నీ వలనైన ఆశీర్వాదం మేము పొందుకోగలిగినట్టు కృపను, సహాయతను మీరు అందించి బలపరచమని, నీ కార్యమును నెరవేర్చి జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.